అయితే ముగ్గుని టచ్ చేస్తే మీకు పనిష్మెంట్ ఉంటుంది. ఓ టచ్ చేయకపోతే మీకు పనిష్మెంట్ ఇవ్వచ్చా? టచ్ చేయకుండా ఫస్ట్ వెళ్ళండి చూద్దాం. ఓ టచ్ చేయకుండానే వెళ్తాను, చూస్తారా? బెట్టా? ఓకే. ఇది ట్రయల్స్ మాత్రమే, నెక్స్ట్ రియల్స్. మమ్మీ డాడీ పోస్ట్ చేయించండి, వేరే వీడియో తీస్తాను. ఐఎమ్ సారీ అండి. చూసారా, మీరు నా ముగ్గుని టచ్ చేశారు. హలో, నా రికార్డ్స్ మీకు తెలియవండి. ఈ షూలో గ్రిప్ లేదు. మీకు జంప్ చేయడం రాదు అని చెప్పండి. హలో, చెప్పానుగా నా రికార్డ్ సంగతి మీకు తెలియదని. వెయిట్, కావాలంటే మీకు చూపిస్తాను. హలో హలో, అప్పుడెప్పుడో జంప్ చేసిన వీడియో చూపించడం కాదు, ఇప్పుడు చేసిందే లెక్క. కావాలంటే మళ్ళీ ఒకసారి ట్రై చేస్తాను, మళ్ళీ జంప్ చేస్తాను. ఎందుకు? ఇంకాస్త ముగ్గుని చెడగొట్టడానికా? పెద్ద స్టంట్ మాస్టర్లా బిల్డప్ ఇచ్చారు. వసు గారు, మీరు నన్ను ఇన్సల్ట్ చేస్తున్నారా అండి? మీరేం సాధించారో ఈ ఘనకార్యం గురించి చెప్తున్నాను. తప్పు మీదేనండి. నాది కాదండి, మీదే. మీదేనండి. మీది. మళ్ళీ మొదలైంది. మీది. నాది కాదు, 100% మీదే. మీరు ఇలా గొడవ పడితే నేను ఎలా వీడియో తీసేది? ఆర్టిస్టులు అన్నాక ఒకరికొకరు సపోర్ట్ గా, కోఆపరేటివ్ గా ఉండాలి. గొడవలు పడితే షూటింగ్ ఆగిపోతుంది, ఫైన్ పడిపోతుంది. మీకు అర్థం అవుతుందా? ఇలా నవ్వుతూ ఉండాలి, అప్పుడే ఫోటో అందంగా వస్తుంది.
సో నా వల్ల మీ ముగ్గు చెరిగిపోయింది కాబట్టి నేను మీకు హెల్ప్ చేసేదా? కంపదీసి ముగ్గేస్తానంటారా ఏంటి? అప్పుడెప్పుడో దోశలు వేసాను, ఇప్పుడు ముగ్గులు వేయమంటే వేస్తాను. అభిరామ్ గారు, మీరు అలాంటి పనులు చేయకూడదు. వెళ్ళి ఫ్రెష్ అవ్వండి, పూజకి టైం అవుతుంది. అయ్యో డాడీ, ఇలా రావచ్చు కదా. మరీ ఇంత ఇన్నోసెంట్ ఏంటి డాడీ? అంటే అమ్మని ఆట పట్టిద్దామని అంతే. పద. పావని, అత్తయ్య, వ్రతానికి ఏర్పాట్లు చేస్తున్నావా? చేస్తున్నాను అత్తయ్య. వసు ఎక్కడా? ఇంటి బయట ముగ్గేస్తోంది. అందరూ త్వరగా రెడీ అవ్వాలి. పంతులు గారు రాగానే వ్రతం మొదలు పెట్టాలి. అలాగే అత్తయ్య. ఏ ఆటంకం లేకుండా వ్రతం జరిగిపోవాలి. ఏమైంది అత్తయ్య? మీద బల్లి పడింది. ఏంటి జయంతి, నీ మీద బల్లి పడిందా? శుభమా అని వ్రతం జరుపుకోబోతుంటే బల్లి పడ్డం ఏంటత్తయ్య? ఇదేదో అపశకునంలో ఉంది. ఇంటికి ఏ ఇబ్బంది వస్తుందో ఏంటో. వస్తున్నానే వసు, వస్తున్నానే. నీ పాలిట ప్రమాదమై వస్తున్నాను. నిన్ను అవమానించి బాధ పెట్టి ఏడిపించటానికే వస్తున్నాను. కంగారు పడకు జయంతి, బల్లి పంచాంగం చూద్దాం. ఏదో ఒక నివారణ ఉంటుంది కదా. నాకేదో భయంగా ఉందండి. శుభకార్యం జరగబోయే రోజు అశుభం జరగటం ఏదో ప్రమాదానికి సంకేతంలా ఉంది. నా కూతుర్ని అల్లుణ్ణి నా ఇంటికి రాకుండా అడ్డుపడతావా? నా బేబీ కంటే నువ్వే గొప్ప అని అనిపించుకుంటావా? అనాథగా పుట్టిన నువ్వెక్కడా? గోల్డ్ స్పూన్తో పుట్టిన నా బేబీ ఎక్కడా? ఈ రోజు నీకు ఆ తేడా తెలిసొచ్చేలా చేస్తానే. పంతులు గారికి ఫోన్ చేసి విషయం చెప్దాం అత్తయ్య. ఆయనే ఏదో ఒక పరిష్కారం చెప్తారు. ఏమండి, ఫోన్ చేయండి. ఏమైంది అత్తయ్య? అత్తయ్య గారి మీద బల్లి పడింది వసు. జరగకూడదు ఏదైనా జరుగుతుందేమోనని మీ అత్తయ్య భయపడుతోందమ్మా. అత్తయ్య, వద్దు వసు, వద్దు, నన్ను తాకొద్దు. భయపడాల్సిన అవసరం లేదత్తయ్య. నేను కంచిలో ఉన్న బంగారు బల్లిని తాకొచ్చాను. ఏ ప్రమాదం జరగదత్తయ్య. ఏది జరిగినా అడ్డుగా నేనుంటాను. ఏ ఆపద రాకుండా చూసుకుంటాను. నన్నెవరు ఆపుతారో చూస్తాను. ఈ రోజు ఆ వసు అంతు తేలాల్సిందే. దాని పొగరు గర్వం అణచాల్సిందే. దాన్ని డీగ్రేడ్ చేసి నా బేబీని హైలైట్ చేస్తాను. వసు చెప్పింది కదా. ఇది బాలేదు. ఛీ, ఇది అస్సలు బాలేదు. ఇది కొంచెం బాగుంది, కానీ ఛీ, ఇది అస్సలు నచ్చలేదు.
నువ్వెప్పుడొచ్చావురా? నువ్వు ఫ్యాషన్ ప్యారడైజ్ స్టార్ట్ చేసినప్పుడు వచ్చా. అంటే అంతా చూసేసావా? చూశాను కానీ ఏమీ అర్థం కాలేదు. అవును, ఎందుకని శారీలు మార్చావు? అంటే ఈరోజు మన ఇంట్లో పండగ కదరా. నీ వాలకం చూస్తుంటే పండక్కి రెడీ అయినట్టు లేదే, ఏదో పెళ్లి చూపులకి రెడీ అవుతున్నట్టుంది. అంతలా బయటపడిపోయానేంట్రా? కొంప తీసి నిజంగానే పెళ్లి చూపులకి రెడీ అవుతున్నావా ఏంటి? ఏ అవ్వకూడదా? ఓల్డేజ్ లో ఈ టీనేజ్ లుక్లేంటే? స్వర్గంలో ఉన్న మావయ్యకు మనశ్శాంతి లేకుండా చేస్తావా ఏంటి? ఆయన ఇంకా స్వర్గంలోనే ఎందుకుంటారు? ఎవరికో పుట్టి ఇంకెవరినో పెళ్లి చేసుకుని ఉంటారు. అందుకని నువ్వు ఇంకో పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావా? తప్పే ఉందిరా. అభి చేసుకున్నాడు, వాసు చేసుకుంది, అలాగే నేను చేసుకుంటాను. అయితే మ్యాచెస్ చూడమంటావా? నన్ను అర్థం చేసుకున్నా ఏకైక ముద్దుల మేనల్లుడివిరా నువ్వు. ఎలాంటి సంబంధం చూడమంటావేంటి? నాకు లాయర్లు, ఇంజనీర్లు వద్దురా, డాక్టర్లు, యాక్టర్లు కూడా వద్దురా. సింపుల్ గా స్కూల్ మాస్టర్ అయినా పర్వాలేదు. నా అందానికి తగ్గట్టు గడ్డ ఉన్నవాడు, కళ్ళజోడు పెట్టుకున్నవాడు, బక్కగా ఉన్నవాడైతే చాలు. ఏం మాట్లాడుతున్నావే? నిజంగానే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావా? అంటే నువ్వు కామెడీ చేసావా? పొరపాటున కూడా దేన్ని సీరియస్ గా తీసుకోకే. నువ్వు ఆల్రెడీ మావయ్యను మర్డర్ చేసావు, మరొకళ్ళని మళ్ళీ చేయకు. ఆంటీ ఆంటీ హా, అదిగో నీ పార్ట్నర్ వచ్చింది, ఇద్దరు కలిసి చెవులు కొరుక్కోండి. ఏంటి మీ అమ్మ వచ్చిందా ఏంటి? ఇంకా రాలేదా ఆంటీ? అదే టెన్షన్ గా ఉంది. టెన్షన్ ఏం పడకు, తప్పకుండా మీ అమ్మ వస్తుంది, బస్సు పని పడుతుంది. ఇదిగో ఈ లోపు నన్ను కాస్త అందంగా రెడీ చేయవా? ఎందుకు? ఆయన వస్తున్నారే. ఎవరు వస్తున్నారు? నా రాజా, నా బొబ్బిలి రాజా, నా కొండపల్లి రాజా, నా రాజా విక్రమార్క వస్తున్నాడే. ఆ వచ్చిన రాజా రన్ రాజా రన్ అవ్వకుండా చూసుకోండి. అసలు నేను టెన్షన్ లో ఉంటే మధ్యలో మీ గొడవ ఒకటి. ఈ ఏజ్ లో లవ్వు గివ్వు అని నా ప్రాణాలు తీసేస్తున్నారు. ప్లీజే నాకు కొంచెం హెల్ప్ చేయవే. నన్ను రెడీ చేయవా, నన్ను రెడీ చేయవా, నన్ను రెడీ చేయవా? చెయ్యక చేస్తానా? చేస్తాను. పదండి, కూర్చోండి కూర్చోండి కూర్చోండి. రాను, నిన్ను రెడీ చేస్తాను. ఏం అక్కర్లేదు, నేను రెడీ అవ్వగలను. నన్ను కీర్తిని రెడీ చేసినట్టే మమ్మీ నిన్ను కూడా రెడీ చేస్తున్నాను. వద్దన్నయ్యా ప్లీజ్ అను. ఈ రోజు అందరం హ్యాపీగా ఉండాలని నానమ్మ తాతయ్య చెప్పారు కదా. అవునను. మమ్మీ అయితే నేను ఫాస్ట్ గా రెడీ చేస్తుంది, పూజకి టైం అయిపోతుంది కదా. ప్లీజ్ అను, ప్లీజ్ అను. సరే ఓకే. రా. ఏంటండి వెతుకుతున్నారు? పెన్నేస్ కింద పడిందండి. ఓ, నేను చూస్తాను ఉండండి.
అలవాటా? ఐ మీన్ ఈవెంట్స్లో కొన్నిసార్లు పెళ్లి కొడుకు పెళ్లి కూతురి బొమ్మలకి వాళ్ళలా రెడీ చేసి డ్రెస్లు వేసి ఇలా పిన్లేస్తూ ఉంటాం. ఓ అలా ఎక్స్పీరియన్స్ అయిందా? ఆ, మీరేమనుకున్నారు? అది ఏమనుకోలేదు. నేనేమనుకోను, చెప్పండి. నేను ఏదైనా అనుకుంటే కదా చెప్పడానికి. మీ మనసులో ఏదో అనుకున్నారు, చెప్పండి. మీకెలా తెలుసు? నాకు అలా అనిపించింది. ఏమనిపించింది? మీరేంటి రివర్స్లో నన్ను అడుగుతున్నారు? అసలు మీరేమనుకున్నారో చెప్పండి. ఫస్ట్ మీరే చెప్పండి. ఏమైనా మీకు అదే మీ లేడీస్కి జలసీ కాస్త ఎక్కువ కదా? ప్రేమ కూడా ఎక్కువ. ప్రతిదీ అనుమానంగా చూస్తారు. ప్రేమ ఉన్న చోట అనుమానం ఉంటుంది. ఓ, మీరు సైలెంట్గా ఉన్నారంటే నేను చెప్పింది యాక్సెప్ట్ చేసినట్టేగా? ఏం కాదు, నాకేం అసూయేం లేదు. థ్యాంక్స్. థ్యాంక్స్ దేనికి? పిన్ను పెట్టినందుకు. వెల్కమ్ అండ్ థ్యాంక్స్. మీ థ్యాంక్స్ దేనికి? ఇందాక ముగ్గు దగ్గర నేను పడిపోకుండా పట్టుకున్నారు కదా, దానికి. ఇదేనా? నమస్తే. నమస్కారం అండి. రండి. నమస్కారం. నమస్తే అండి.